హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టేస్ట్ అయినటువంటి బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి బెండకాయలు ఇందులో వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలండి. సో మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి తీసుకోవాలండి. అలాగే కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొన్ని మెంతులు అలాగే చెక్క లవంగం కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే గ్రైండ్ చేసిన తర్వాత పెరుగు కూడా ఇందులో యాడ్ చేసి ఇంకా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఈ విధంగా చేసుకోవాలండి. మనం ముందుగా బెండకాయలు వేయించాం కదండి, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫైన్గా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో వేసుకోవాలండి. కొద్దిసేపు బాగా వేయించాలి. బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత పసుపు అలాగే టేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మరి కొద్దిసేపు బాగా వేయించాలి. అలాగే ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయలు కూడా ఇందులో వేసి మరి కొద్దిసేపు బాగా వేయించాలి. అలాగే మసాలా వాటర్ని కూడా వేసుకోవాలండి. సో మసాలా వాటర్ వేసిన తర్వాత అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కొద్దిసేపు బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉడికినట్లయితే మా యొక్క బెండకాయ అనేది చాలా బాగా ఉడికిపోతుందండి. ఫైనల్గా చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు బెండకాయ. అలాగే మసాలాలు కూడా ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. సో మన యొక్క కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా బెండకాయ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఇంత టేస్ట్ అయినటువంటి బెండకాయ రెడీ అయిందండి. దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది, చపాతీస్లో కూడా రైస్లో కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.